This program has been made possible by the friends and partners of the Living Way Church. Today will be the last sermon for on worship గురించి లాస్ట్ sermon. We are doing a series on worship. ఫస్ట్ వారం ఏం మాట్లాడామంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం విషయం మాట్లాడాం. Can somebody shout spirit and truth? So you worship God. బైబిల్ ఏం రాయబడింది? దేవుడు వెతుకుతున్నాడంట. God is seeking for people who worship him in truth and in spirit. If angels are passing by Uppal, let angels find worship in Living Way Church. I thought your amen will be good. ఒక మాట చెప్తా, మీ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, నన్ను టెస్ట్ చేస్తారు, తెలుగు వచ్చా మా పాస్టర్కి రాదా అని. నాదంతా తుట్టపుట్ట, కానీ చాలా అభిషేకించబడిన మాటలు మాట్లాడతా. మేము కూడా కొట్టుకోవాలి కదా అప్పుడప్పుడు డబ్బా. ఓకే, వీళ్ళైతే ఎప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్నారు, అదే పాస్ట్ నేనే ఉన్నాను నా స్క్రీన్లో. రికీ, మీ ఓన్లీ స్క్రీన్ నాట్ కమింగ్. వై టుడే? ఓకే, సంథింగ్ ప్రాబ్లం. ఓకే, సో నేను కనిపించకపోయినా ఇక్కడే చూడండి దయచేసి. సో ద ఫస్ట్ వీక్ ఈస్ వి స్పోక్ ఆన్ ట్రూత్ అండ్ స్పిరిట్. లాస్ట్ వీక్ దేని గురించి మాట్లాడాము? యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ యువర్ వీక్నెస్. పాస్టర్ గారు, నాకు వీక్నెస్ ఉంది, బలహీనత ఉంది. యూ కెన్ స్టిల్ వర్షిప్ గాడ్ ఇన్ అండ్ త్రూ యువర్ వీక్నెస్. ఆమేన్. Today we will talk about how to worship God with your body. Are you ready, church? Chala simple, chala short message undi. How to worship God with your body. Ippudu enduku body gurinchi cheppala? Emani cheppanu? Worship is what? Vinipistale gatiga. Intimacy ani cheppandi. Worship ante enti? Intimacy. Worship ante vachi oh hallelujah, నీలోనే నేనుంటాను, నాలో నువ్వు ఉండు, నీలో నేనుంటా, అయిపోయింది, బర్కాస్ బిర్యానీ జారీ. దట్స్ నాట్ వర్షిప్, దట్ ఈస్ సింగ్ సాంగ్. సింగ్ సాంగ్ ఓ బేబీ, సింగ్ సాంగ్. వర్షిప్ ఇస్ ఇంటిమసీ. భార్య భర్తల మధ్యలో అవ్వడం దాన్ని ఏమంటారు? వినిపిస్తారు, ఇంటిమసీ అంటారు. ఎక్కడైనా అంటే ఏంటి? శరీరాలు కలిస్తేనే ఇంటిమసీ. ఎవరు మాట్లాడతలేరు, ఇవన్నీ మాట్లాడము, మధ్యలో బెంజ్ చెప్పండి హల్లెలూయా అంటాం. ఓకే, ఫిజికల్ రిలేషన్షిప్పే ఇంటిమేసీ అంటారు. సో వర్షిప్ ఇంటిమేసీ అన్నప్పుడు ఫిజికల్ బాడీ ఇన్వాల్వ్ లేకుండా ఇంటిమేసీ అని ఎలా చెప్పగలుగుతాం? వర్షిప్ అని ఎలా చెప్పగలుగుతాము? భార్య భర్తలు, పిల్లలు పుట్టాలంటే భార్య అటు భర్త ఇటు. అమ్మ మీ సిస్టర్లకి కాదు ఇవి, ప్లీజ్. పాస్టర్ నన్నే చూస్తూ అటు కెమెరా చూసుకుంటూ చెప్పిన, వెనక రిక్కీ ఉన్నాడు. భార్య భర్త వెళ్ళేటప్పుడు బాయ్, మన పిల్లలు పుట్టును కాక. పిల్లలు పుడతారా? కమాన్ కమాన్, హలో హలో. ఇఫ్ ద వైఫ్ అండ్ హస్బెండ్ సెండ్ కిసెస్ లైక్ దిస్, విల్ దే హ్యావ్ చిల్డ్రన్? ఎనీబడి? నో. కాన్ఫిడెంట్ చెప్తున్నారు బ్రదర్, మీరే కూడా ఉన్నారు బ్రదర్, మిగతా లేరు. ఇట్లా సిగ్గుపడతారు, ఇట్లాంటివి చెప్పొద్దు చర్చిలలో, సంఘంలలో ఇలాంటివి మాట్లాడద్దు. ఏం మాట్లాడదు? దూత వచ్చును ఇలాంటివి మాట్లాడు. ఇక్కడ దేవదూతలే ఇడ. వీరు ఇట్లాంటివి వినరు, సంఘంలో అయితే వినరు, బయట వింటారు. సో అట్లా పిల్లలు పుడతారా? మాకు తెలియదు పాస్టర్, పిల్లలు ఎట్లా పుట్టిర్రు మాకు తెలియదు. అట్లా చేస్తున్నారు, మొగాలు ఎలా పెట్టిర్రు కొందరు. ఇంటిమేసీ లేకుండా అవుట్కమ్ ఉంటుందా? సో హౌ కెన్ యూ కాల్ వర్షిప్ వితౌట్ యువర్ బాడీ నాట్ బీయింగ్ ఇన్వాల్వ్డ్? సో టుడే వీ విల్ టాక్ అబౌట్ హౌ షుడ్ వీ ఇన్వాల్వ్ అవర్ బాడీ టు వర్షిప్ జీసస్. ఆర్ యు రెడీ చర్చ్? వెరీ షార్ట్ మెసేజ్. మీరు మాట్లాడకపోతే ఇంకా తొందర ఖతం చేస్తా. నేను మాట్లాడితే చాలాసేపు చెప్తా. ఇంకా ఒక్కొక్కరే ఆమని చెప్పారు, మిగతా తొందర అయిపోయి పాస్టర్, మటన్ కూర తెచ్చుకోవాలి, లైన్ పెద్దగా అవుతుంది పాస్టర్ ఆడ. ఓకే, టుడే ద టైటిల్ ఇస్ రియల్ వర్షిప్. టైటిల్ ఏమంటే దేవునికి ఎటువంటి ఆరాధన ఇష్టము? పాస్టర్ చెయ్యి ఇట్లా పెడితే దేవునికి ఇష్టమా? మోకరిస్తే ఇష్టమా? ఏడిస్తే ఇష్టమా? కాదు. దేవునికి ఎటువంటి ఆరాధన ఇష్టం అంటే
ప్రతిష్ఠించబడిన ఆరాధన దేవునికి ఇష్టము. సాంక్టిఫైడ్ వర్షిప్ గాడ్ లవ్స్. వాట్ ఈస్ సాంక్టిఫికేషన్? ప్రతిష్ఠించబడిన వ్యక్తి దేవుని ఆరాధిస్తే దేవునికి ఇష్టం. A person who is sanctified, listen to me, a person who is sanctified, when he worships God, God loves that worship. మీలో ఎప్పుడైనా ఎంతమంది ఇంట్లో కుక్కలు ఉన్నాయి? పాస్టర్ మా భర్తనే కుక్క. అట్లా కాదు ప్లీజ్, అవి కాదు. ఓకే, మీరు అట్లా అనొద్దు మీ ఇంట్లో గురించి. అట్లా అంటే మీరు కూడా అట్లా అనొద్దు. మీ ఆయనని చూసి మా అక్క ఒక మాట అంటారు, మా బావను పతి పరమేశ్వర్ అంటుంది. ఏ క్రిస్టియన్ నోట్లో వినలే అట్లాంటి మాట నేను. మా ఆయన మారాడు పాస్టర్, మారాడు ఇదే వింటా. కానీ మా ఆయన ఎంత మంచోడు పాస్టర్. ఒక్క సిస్టర్ చెప్పలే. ఇప్పుడు ఆమెను అడగండి, అలాంటి సిస్టర్లు రావును గాక. ఫస్ట్ అట్లాంటి బ్రదర్లు రావును గాక. ఇప్పుడు ఆమెను గట్టిగా. సో కొందరికి వీధి కుక్కలు ఇష్టము, రైట్? ఎంతమంది ఇంట్లో కుక్కలు ఉన్నాయి? చేతులు ఎత్తాను. ఎంత అనక మంచిగా కాన్ఫిడెంట్గా ఎత్తాను. ఓకే, నాకు కూడా కుక్కలు అంటే ఇష్టము, కానీ వేరే వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో ఇష్టం లేదు. ఒక ఇంట్లో కుక్కలు ఉన్నాయా లేవో ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు బట్టలు చూడాలి. అన్ని బ్లాక్ ప్యాంట్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే బూజు వైట్ అయ్యి వస్తుంది ఇంట్లో కుక్క. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కుక్కలను ప్రేమించినట్టు మనుషులను కూడా ప్రేమించును గాక. కుక్కలకి ఏమైనా అయితే ఎట్లా ఆగుతారో మనుషులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు అలా ఆగును గాక. నిజంగా ఎప్పుడైనా మీలో ఎవరైనా మీ కుక్కకు పెట్టిన ప్లేట్లో అన్నం మీరు తిన్నారా? వినిపిస్తలే. ఎన్ని అసలు ఆకలి అవుతుంది, ఇట్లా చచ్చిపోతున్నాయేమో ఇంత ఆకలైనా ప్లేటులు ఒకటే ప్లేట్, మీకు ఒకటే ప్లేటు, నా ప్లేట్ అట్లా ఇట్లా ఏమంటే వాష్ బేసన్లో ఉన్నా, యూ హ్యావ్ ఓన్లీ ద నెక్స్ట్ ప్లేట్ యూ హ్యావ్ ఇస్ యువర్ డాగ్స్ ప్లేట్. డిడ్ యూ ఎవర్ ఈట్ ఇన్ యువర్ డాగ్స్ ప్లేట్? వై? బికాస్ దట్ ప్లేట్ ఈస్ సాంక్టిఫైడ్ ఫర్ యువర్ డాగ్. ఆ ప్లేట్ మీ కుక్క కోసం ప్రతిష్ఠించబడినది. అలాగే మీరు నేను కూడా ప్రభు యేసు క్రీస్తుకి ప్రతిష్ఠించబడిన వాళ్ళం అయి ఉన్నాము. వాట్ ఈస్ సాంక్టిఫైడ్? సాంక్టిఫైడ్ మీన్స్ డివోటెడ్ వన్, డెడికేటెడ్. సో ఆ ప్లేట్ ఇట్ ఈస్ డెడికేటెడ్ అండ్ డివోటెడ్ అండ్ గివెన్ టు ద డాగ్. అందులో మీకు ఎంత కష్టమైన టామీ తప్ప ఇంకా ఎవ్వరు కూడా అందులో తినవద్దు. టామీ వాళ్ళ అక్క వచ్చినా టామీ వాళ్ళ అక్కకి వేరే ప్లేట్ ఉంటుంది, కానీ టామీ ప్లేట్లో టామీయే తినాలా? ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే God loves people who worship Him, who are sanctified. You are set apart for Jesus. You are not like the people in the world. లోకం నుండి వారిలా కాకుండా ప్రభు యేసు కొరకు ప్రతిష్ఠించబడి వారిగా మనం ఆరాధిస్తే దేవునికి ఆరాధన ఇష్టము. Amen. Sanctification. What is sanctification? You can write this down. Sanctification is to dedicate, devote and separate yourself. Somebody should separate yourself to special requirement that God has for. నన్ను నేను డెడికేట్ చేసుకుంటా. ఆ ప్లేట్ని ఎలాగైతే డెడికేట్ చేశామో, సో ఐ డెడికేట్ మై సెల్ఫ్. ఐ am devoted to God. What is God telling me? I want to do that. That is sanctified. చేత చర్చికి వచ్చి ఓ నీలోనే నీ సన్నిధిలో సంతోషమే నీ సన్నిధిలో కాదు వర్షిప్. వారమంతా ఏం చేస్తావో అది చాలా ఇంపార్టెంట్. హలో, వింటున్నారా? బయటికి వెళ్ళి దో గుట్ ముझे भी पिला दे शराबी एक बेर होता कुछ भी नहीं होता. యాక్సిడెంట్ అయితే నువ్వన గుద్దుతావు, ఓడన గుద్దుతాడు. ఆ వీధి కుక్క బాబా అని కరుస్తాయి. అక్కడేమో మ్యూజిక్ స్టార్ట్, మళ్ళీ చర్చికి వచ్చి కీర్తి హల్లెలూయా ఇదేంటి? సో వెన్ యూ సాంక్టిఫైడ్, వెన్ యూ డివోట్ యువర్ సెల్ఫ్, పాట పాడే అవసరం లేదు. దేవుడిని అలా చూడంగానే దిస్ ఇస్ ద వర్షిప్ ఐ వాంట్ అంటాడు దేవుడు.
పాట పాడుతూ వెళ్ళే అవసరం లేదు. నీ సన్నిధిలో సంతోషమే కాదు, ప్రభు కొరకు జీవిస్తే అదే దేవునికి వర్షిప్. దట్ ఈస్ వర్షిప్. వాట్ హ్యాపెన్స్? వాట్ ఈస్ సాంక్టిఫికేషన్? టు డివోట్. somebody should dedicate. Are you dedicated to God? ఆలోచిద్దాం. Are you devoted to God? Separated for God? Let's go to Hebrews chapter 2. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నేను ఒక స్టేట్మెంట్ పెట్టాను. The highest form of worship is when a believer or a worshipper is sanctified అని పెట్టాను. నన్ను నేను ప్రభు కోసం ప్రతిష్ఠించుకొని దేవుని ఆరాధిస్తే అది ద రియల్ అయిన వర్షిప్. Hebrews chapter 2 verse 11. For both he who sanctifies and those who have been sanctified are one of, or are all of one. Read, brother. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడే వారికి అందరికీ ఒకటే మూలము. సో ఏమైపోయిందంటే, ఎప్పుడైతే మనను మనం ప్రతిష్ఠించుకొని నేను దేవుని కొరకు జీవిస్తాను అని నిర్ణయించుకొని జీవిస్తుంటామో మనము ప్రభు ఒకటే అయిపోతాము. అందుకే బైబిల్ ఏం రాయ, బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ అంటారు దేవుడు. దట్ ఈస్ సాంక్టిఫైడ్ లైఫ్. సపరేటింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ జీసస్. 2 థింగ్స్ గురించి మాట్లాడదాం. ఫిజికల్ బాడీ గురించి మాట్లాడదాం ఈరోజు, అలాగే లిప్స్ గురించి మాట్లాడదాం. హౌ ఇట్ రిలేట్స్ టు వర్షిప్. నెంబర్ 1, ఫిజికల్ బాడీ. హౌ టు వర్షిప్ గాడ్ విత్ అ ఫిజికల్ బాడీ. ఎప్పుడైతే, ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే ఈ బాడీ మిస్బిహేవ్ చేస్తుందో, ఈ బాడీ మిస్బిహేవ్ చేస్తున్న బాడీని కంట్రోల్ ఎప్పుడైతే చేస్తామో దట్ ఈస్ వర్షిప్ టు గాడ్. మీరు పాట పాడే అవసరం కూడా లేదు, మోకరించే అవసరం. యూ డోంట్ హ్యావ్ టు నీల్ డౌన్, యూ డోంట్ హ్యావ్ టు క్రై. But when you control this misbehaving body, God looks at it and says, this is worship. Number 1, first area in our life, physical body. Romans chapter 12 verse 1, which is going to be fun. Somebody shout fun. తొందరగా అయిపోతుంది సర్వీస్, డోంట్ వరీ. లేక ఇవ్వాలి వచ్చానన్నా చర్చికి అని అనొద్దు మీరు. విల్ బి అ గుడ్ టైమ్. ఆమేన్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని. So what is true worship? I beseech you therefore, brethren, by mercies of God, that you present your body. Somebody shout, you present your body. God will not present your body. దేవుడు మన శరీరాలు ఆయన అప్పగించాడు, మనమే మన శరీరాలు ప్రభు కోసం అప్పగించాలా. That means you have to play a part. You have to play a part in giving your body to Jesus. Somebody shout amen. Paul is saying, present your body to God. That is worship. అది నిజమైన ఆరాధన అంటున్నాడు. As a burnt sacrifice. Okay, living. What is the meaning of the word living sacrifice? సజీవ యాగము అంటే గ్రీకు భాషలో దాని అర్థమైంది తెలుసా? టుష్యా అంటే ఏంటంటే టు విక్టమైజ్ ద బాడీ, బాడీని నలగొట్టడము. ఎందుకంటే బాడీకి ఏమి ఇష్టం తెలుసా? నంబర్ 1, రైట్ దిస్ డౌన్, ఫుడ్ అంటే ఇష్టం. చర్చ్లో కూర్చొని చర్చ్ అయిపోకముందు లంచ్కి ఏం తినాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాము. ఎస్ ఆర్ నో, బీ ఆనెస్ట్, ఎస్ ఆర్ నో. ఎల్బై ఏం వండాలా, ఏ హోటల్ వెళ్ళాలా, ఏ హోటల్లో రూమ్ ఏమంటారు టేబుల్ బుక్ చేయాలా, టేబుల్ ఫర్ 2 టేబుల్ ఫర్ 3 టేబుల్ ఫర్ 4. అక్కడికి వెళ్ళి ఏం తిందాం, బిర్యానీ తిందామా ఇవాళ, లేకపోతే సూప్ తాగుదామా, లేకపోతే ఇవాళ ఏం తిందాం, వాట్ షుడ్ వి ఈట్, రోటీ తిందాం ఇవాళ. డూ యూ టాక్ ఆర్ నాట్? కొందరు ఇక్కడ కూర్చొని స్నేహ చికెన్లో సెంటర్లో అయిపోతుందా చికెన్ అని ఆలోచిస్తూ కూర్చుండొచ్చు. నిజంగా ఐమ్ టెల్లింగ్ యూ, ఆ డిజైర్ ఏదైతే దేవుని పైన ఉండాలో నంబర్ 1 ఈస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? బాగా రాత్రి బాగా తింటే పొద్దున
సోలిపోవలదు మనస. దిస్ ఇస్ ద వర్షిప్ యూ గివ్ టు గాడ్. ఆఫీస్లో పడుకొని వెళ్ళి, సార్ 2 hours అనుకుంటాను. ఫుడ్, లెట్స్ గో లుక్ ఎట్ ది స్క్రిప్చర్. 1 Corinthians chapter 6 verse 13. 1 Corinthians 6:13. Food. Sometimes the desire we have for food should be given to God. 3 times at least, 4 times you think about food. How many times do you think about God in a day? ఇప్పుడు కూర్చొని ఫుడ్ ఎట్లా, మటన్ కూర చేద్దామా, మటన్ ఫ్రై చేద్దామా, చాప్స్ చేద్దామా, యు థింకింగ్ దట్. ఆర్ యూ థింకింగ్ అబౌట్ గాడ్? సండే కదా, సండే అంటే కొంచెము వెట్ కూడా ఉంటే బాగుంటుంది. వెట్ అంటే కొంచెం జానీ, మీ పేరు జానీ కాబట్టి జానీ వాకింగ్ చేయకండి. హలో, అర్థమైన వాళ్ళకి అర్థమైంది. డోంట్ డూ జానీ వాకింగ్. రెడ్ లేబుల్, బ్లూ లేబుల్, ఐ డోంట్ నో. బ్రదర్ సిబి, ఎనీ బ్రాండ్స్ యూ నో? బ్రదర్ సిబి తాగరు ఇట్టే అంట. యూ వోంట్ డ్రింక్, ఐ జస్ట్ ఆస్కింగ్. మీరు పోయి అడగగల బ్రదర్ని ఏ బ్రాండ్ అని. సింపించి అన్నారు అనుకో. ఫుడ్ ఫర్ స్టమక్ అండ్ స్టమక్ ఫర్ ఫుడ్, బట్ గాడ్ విల్ డిస్ట్రాయ్ బోత్ ఇట్ అండ్ దెమ్. అక్కడ రీజన్ బ్రదర్. భోజన పదార్థములు కడుపును, కడుపుకు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. దేవుడు దానిని వాటిని నాశనము చేయను. సో సమ్ పీపుల్ ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఫుడ్. కొందరైతే అమ్మాయి గురించి మాట్లాడుకున్నట్టు మన వెళ్ళావా, రీల్ చూసావా, మొన్న వెళ్ళావా, ఇక్కడ రెస్టారెంట్ వెళ్ళావా. ఐ లవ్ టు ఈట్. ఎంతమందికి తినాలంటే ఇష్టం? ఇక్కడ చేతులు ఎత్తలేదంటే మీ పని చేస్తా. ఎవ్రీబడి లైక్స్ టు ఈట్, ఎస్, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ టు ఫాస్ట్. కాకపోతే శరీరానికి ఆహారం కావాలా. వి ఓన్లీ థింక్ అబౌట్ ఫుడ్. మటన్ 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 ఫిష్ చప్పుడు రావాలి. ఇట్లా ఏం ఫిష్ అని చప్పుడు రావాలా. సండే ఇట్లా మాట్లాడద్దు పాస్టర్. యు ఆర్ బ్రేకింగ్ మై హార్ట్ పాస్టర్. దేవుడేమో ప్రార్థన చేసుకోమని చెప్తాడు మనకు. కమాన్ ప్రే అంటాడు. అప్పుడే ఆఫ్టర్ ఈటింగ్ ఐ విల్ ప్రే, అండ్ ఆఫ్టర్ ఈటింగ్ వాట్ విల్ యూ డూ? అంటే ఏంటి? స్లీపింగ్ టైం. You realize when you're beginning to like something too much, it's time to give up. That is called sanctification. You begin to like something more. You begin to love your phone too much. You begin to love something more, your sound system too much. You begin to love a person too much. That is when you should sacrifice and say, Lord, I want to sanctify myself for you. That is real worship. కొందరైతే కూర్చొనిగా ఎప్పుడు ఇంకా 12 hours ఉన్నాయా, బా చుక్క పడాలా. I'm telling you, if you surrender your bottle, God looks at it as worship. When you surrender your cigarette, God looks at it as worship. That is worshiping God with your body. That's worshiping God with your body. ఆరాధన కావాలి దేవునికి. Desire for food can be given to God. I'm not against food. I eat food. I love to eat new కొత్త నాకు ఇష్టం. No, I'm not. What I'm trying to say is, sometimes we think more about food than God. Am I right? Balcony. We think more. ఎక్కడ ఆఫర్ ఉంది? We think. Number 2, second area, body, sexual immorality. చర్చికి వచ్చేస్తాం, ఓ హల్లెలూయా, నాలో నీవు నీలోనే. బండి మీద వెళ్తున్న ప్రతిసారి ఆడోళ్ళని స్కాన్ చేసి చూస్తే అది వర్షిపే కాదు. అడల్టరీ ఈజ్ నాట్ ఓన్లీ, when I say sexual sin, immorality, it doesn't mean always adultery. It can also means watching Instagram reels, Snapchat,
దీస్ ఆర్ ఆల్ దట్ టేక్స్. ఇన్స్టాగ్రామ్లో పోన్ లేదు, దేర్ ఇస్, కొందరికి గీత కనిపిస్తే చాలు. వెరీ ఓపెన్ నౌ. క్లివేజెస్ అంటారు. ఈ గీత సేమ్. ద వే యు సీ మ్యాటర్స్. కమాన్. కొందరు ఎవరైనా మినీ స్కర్ట్ వేసుకొస్తే చర్చ్, టైట్ జీన్స్ వేసుకొచ్చారు. నా బీగా అనిపిస్తే చాలు. దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఐ సైట్. నీలో ప్రాబ్లం ఉంది. యూ హ్యావ్ అ ప్రాబ్లం. ఫ్రైడే చెప్పాను, యు ఆర్ గోయింగ్ విత్ యువర్ స్పౌస్ and you see another house and you see the mouse in the house and you start. It's a problem. Sanctified worship ఏంటంటే, when a woman is bending like this, you have opportunity to see something, you turn your face. God says that is worship. God says that is worship. There's something real, ఏదో గలీజ్ వస్తుంది, you know it's wrong, swipe it. God says that is worship. ఇక్కడికి వచ్చి హల్లెలూయా హల్లెలూయా ఓ ధన్యవాద్ కే సాత్ ఎవరైనా పాడతారు. జీ మేజర్, ఏ మేజర్, డి అంటే డి కొట్టేస్తాడు. అది కాదు. గాడ్ వాంట్స్ మోర్ దెన్ దాట్. కమ్ ఆన్. కొంచెం గీత కానీ హౌ యు సీ. How you see? This is worship. So you have opportunity to see. I will not say. I will not say. God says that is worship. పాట పాడే అవసరం కూడా లేదు. You don't even have to sing a song. Can somebody shout amen? How you behave when you're alone. You have every opportunity to see. So no Lord, I will not say. I love you Jesus. చూడండి ప్రభా, నేను ఆరాధిస్తున్నాను ప్రభా. I love you Lord. You can do that. కొందరైతే చూసుకున్నాం బై, చూపులు మంచిగా లేవంటే, if you start, because your thinking is not right, your sight is not right. If your sight is not right, you will end up doing. ఈ వర్షిప్ కావాలి దేవునికి. Come on. Somebody showing, turn aside. God says worship. Many men have problem regarding sex. Many women have problem regarding sex. Many young people have problem regarding sexual sin. ఈ మాటలు తల కింద పెట్టుకునే అవసరం లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ స్టిల్ రిమెంబర్, ఒక పాస్టర్ గారు ఉండే, ఇట్ వాజ్ మై యూత్ పాస్టర్. మన యూత్ మీటింగ్లో కూడా చెప్పాను, మనం దేవుని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఓకే, గాడ్ విల్ ఆనర్ దోస్ హూమ్ వెన్ వి ఆనర్ హిమ్, దోస్ హూ ఆనర్ హిమ్. సో మా యూత్ పాస్టర్ ఉండే, NIN, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్. అందులో ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసి షీ డిడ్ నాట్ క్వాలిఫై. షీ వాజ్ వెరీ డిస్కరేజ్డ్. మైక్రోబయాలజీ ఏదో చేసింది. షీ రోట్ దట్ ఎగ్జామ్, షీ డిడ్ నాట్ క్వాలిఫై. తెలుసు కదా, క్రిస్టియన్స్ చాలామంది ఆ కాలంలో కూడా మరి అంత ధైర్యంగా సూసైడ్ చేసుకున్న రకము తెలియదు. షీ టుక్ సమ్ పాయిజన్ అండ్ షీ వాజ్ ఇన్ రైల్వే హాస్పిటల్ అడ్మిట్ అయింది. వాళ్ళ డాడీ రైల్వేస్లో పనిచేస్తుండే. సో ఆ రోజు ఆ పాస్టర్ గారు, యూత్ పాస్టర్ వెళ్ళి అమ్మాయి కోసం ప్రార్థన చేశారు. ఏమని చెప్పారంటే, ప్రభువా నేను గణపరచాను ప్రభువా, నన్ను గణపరచు ప్రభువా. లార్డ్, ఐ ఆనర్డ్ యూ, ఐ వాంట్ యూ టు ఆనర్ మీ గాడ్ అని ప్రేయర్ చేసి, డాక్టర్ సెడ్ వీ నీడ్ 24 hours అబ్జర్వేషన్, చాలా సీరియస్ ఉంది కండిషన్, 24 hours అబ్జర్వేషన్లో పెడదాం. అండ్ పాస్టర్ ప్రేడ్. నెక్స్ట్ డే ఒక 12 hours అమ్మాయికి స్ప్రో వచ్చింది. టుడే షీ ఈజ్ అ సైంటిస్ట్ అండ్ NIN, షీ ఈజ్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. ఆమేన్. బట్ ఐ ఆస్క్డ్ ద యూత్ పాస్టర్ వాట్ డిడ్ యూ డూ అని ఒక మాట అన్నారు. ఏమంటే, దట్ డే మార్నింగ్ ఐ వెంట్ టు గెట్ మిల్క్. సో అక్కడ ఇంకా పాలు ఇంకా పిండలే కాబట్టి వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్. ఒక బ్యాడ్ మ్యాగజైన్, డర్టీ మ్యాగజైన్ ఉండే అంట. సో ఈ ఫెల్ట్ లైక్
చూస్తే ఏమవుతుంది, ఎవ్వరు లేరు చర్చల్లో, ఎవ్వరు లేరు, చూస్తే ఏమవుతుంది చూద్దాం. నో, హి సెడ్, నో లార్డ్, ఐ డోంట్ వాంట్ టు వాచ్ దిస్. I honor you, Lord. I don't want to watch it. Because he honored God in the secret, God honored him at railway hospital. That is worship. Worship is not just singing songs. సో ఎప్పుడు నిజంగా అభిషేకం ఉంటుంది తెలుసా, వారమంతా సాంక్టిఫైడ్ ఉండి సండే వచ్చి ఆరాధిస్తే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ ఫిల్ ద ప్లేస్. సంబడీ షౌట్ ఆమేన్. వారమంతా మనము సండే వచ్చి వర్షిప్ చేస్తే పాడితే డోంట్ ఫీల్ ఎనీథింగ్. యు నో వై people are discouraged on a Sunday? Because during the week they are dolly. If your name is Dolly, but not talking about you. సండే రోజు వస్తే ఉండదు, ఎందుకంటే అప్పుడే బ్యాక్ పైపర్, బడా గోల్డ్ ఫ్లాగ్, మాల్బరో, ఇంకేమే చెప్పండి 2-3 ఇవి చెప్పారు, జానీ వాకింగ్, రెడ్ లేబుల్ అని అయిపోతుంది. బట్ వెన్ యూ గివ్ ఇట్ టు గాడ్, లార్డ్ ఫ్రమ్ టుడే ఐఎమ్ స్టాపింగ్ ఇట్, గాడ్ సేస్ దట్ ఈస్ వర్షిప్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్. శరీరంతో దేవుని ఎలా ఆరాధించాలి? లెట్స్ లుక్ ఎట్ NIV వర్షన్కి వెళ్దాం. Romans 12:1 NIV. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable to God. Is it NIV? Sure? Let me just check. లేదు, NIV కాదు అది. That is NIV. Therefore I urge you, brethren, in view of God's mercy, to offer your bodies as a, come on gatiga, holy and pleasing to God. This is your spiritual act of worship. So itla kanpedana, no, I will not watch, Lord. I will not see, Lord. I will not, Lord. God, when God sees that, he will say that is worship. ఆ వర్షిప్ కావాలి దేవునికి. అలాగా శరీరంతో మనం దేవుని ఆరాధించును గాక. Number 2, we are finishing. Are you learning something, church? Number 2, Hebrews 13:15. Hebrews 13:15. Lips. Therefore by him let us continually offer the sacrifice of praise. That is the fruit of your lips, giving thanks to his name. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. Okay, fruit of your lips. You may have clean lips. I'm not talking about these lips. I'm not talking about lip balm. ఈ లిప్స్ గురించి కాదు. బైబిల్ ఏమంటే Isaiah chapter 6, Isaiah has a vision. He sees a vision. ఆ విజన్లో Isaiah has an encounter with God. దేవునితో ముఖాముఖిగా ఆ సన్నివేశం అయిన తర్వాత Isaiah ఏమంటారు చూద్దామండి. Isaiah chapter 6 verse 5 లో ఏం రాయబడింది చూద్దాం. So I said, woe to me, for I am undone, because I am a man of unclean lips. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. You may have clean breath, but bad lips. అంటే ఏం తెలుసా, every time you gossip, you are having a bad, your lips are unclean. Every time you are criticizing a man of God, you are having unclean lips. Come on. వారమంతా శపించి తిట్టి ఓకే బూతులు మాట్లాడి, దరిద్రుడా, పెంటకుప్ప, నీ టూ మమ్మీని లెక్కబెట్టి, డాడీని లెక్కబెట్టి, సిస్టర్ని లెక్కబెట్టి, కాందాన్ని లెక్కబెట్టి, కుక్కలను లెక్కబెట్టి, అన్ని లెక్కబెట్టి, మడతబెట్టిగా లెక్కబెట్టి, సండే రోజు వచ్చి ఓ నీ సన్నిధిలో సంతోషమే అంటే దేవుడు ఏమంటాడు? దిస్ ఇస్ నాట్ వర్షిప్. కొందరు పురుషులు, పుణ్య పురుషులు భార్యను తిడతారు కదా, బూతులు వెళ్తాయి ఇట్లా కోప్పడాలా, బూతులు తిట్టదు. కమాన్, నేను గాడిది అంట,
ఎవరిని? రోడ్ మీద వెళ్ళేటోళ్ళు. ఎక్కడ పోతుందో ఆయనకే తెలియదు, సిగ్నల్ కూడా ఇవ్వడు. చాలు. మొన్న కార్లో వెళ్తున్నా, నా ముందు పుణ్యస్త్రీ ఉంది. ముందు ఖాళీగా ఉంది, మెల్లగా పోతుంది, పోనిస్తలేదు, పోస్తలేదు. సో ఒక చౌరస్తా వచ్చింది. యూజర్ రైట్ పోవాలంటే రైట్ ఇండికేటర్, లెఫ్ట్. ఈ అమ్మగారు స్ట్రైట్ పోవాలా, అయితే ఏం వేసింది, పార్కింగ్ లైట్స్ పెట్టుకొని పోతుంది. అంటే ఎటు పోతుందో తెలియదు నాకు. గాడ్, వీళ్ళ కవరేషన్లో ఆ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళని బట్టి అసలు అడగాలి. అసలు డబ్బులు కాబట్టి ఇచ్చేసి సరిగ్గా నడిపించే వాళ్ళకి కూడా కష్టమే కదా. వెళ్ళిపోతానంటే ఎటు అర్థం కాదు. ఇక 2 వీలర్లు నడిపించినారంటే స్త్రీలు, ఓ దేవుడా. క్యాటర్పిల్లర్ వితౌట్ బ్రేక్సే ఉండవు ఇంకా దానికి, బండికి. వాళ్ళు ఎట్లా ఆపుతారు? కాళ్ళతో ఆపుతారు కదా. మన చర్చిలో అట్లాంటి వారు లేరు. పక్క తిరిగి లేరు. ఎందుకు వచ్చినాం ఇక్కడ నాకు అర్థమవుతలే. సో ఎందుకంటే ఐ డోంట్ లైక్ పీపుల్ డ్రైవింగ్, సమ్ పీపుల్ డ్రైవింగ్ స్కిల్స్ ఐ డోంట్ లైక్. కానీ కొంచెం బూతులు తిట్టేస్తారు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కంట్రోల్ ఇట్. అదే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. ఇదే వద్ద ఎఫ్ చెప్పొద్దు, వద్ద సన్ ఆఫ్ గాడ్ అనాలా, వద్ద మైదా పిండి అనాలా, అంతేగాని బూతులు మాట్లాడవద్దు. ఐఎమ్ టెల్లింగ్ యూ, కొందరు షిట్ అనేస్తారు. చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండే, 3 పిల్లలు ఉంటుండే. దేవుడు వాళ్ళని ఏం అడిగితే అది చేసేస్తాడు. సరే అండి, ఒక అబ్బాయి వచ్చి గాడ్ ఐ వాంట్ గోల్డ్ అంటే గోల్డ్ వస్తుంది. ఇంకొక అబ్బాయి వచ్చి గాడ్ ఐ వాంట్ దిస్ అంటే వస్తుంది. థర్డ్ అబ్బాయి ఇట్లా దేవుడిని అడిగే ముందు ఇట్లా షిట్లో కాలు పెడతాడు. ఓ షిట్ అంటాడు, షిట్ అంటే పడుతుంది. షిట్ అంటారు చిన్నపిల్లలు, షిట్ అన్నది వేరే వర్డ్ వాడండి. జీసస్ అంటే అయిపోయాడు. ఏం చేస్తాడు, తినేటప్పుడు షిట్ అంటే ఎట్లుంటుంది? వద్ద షిట్ యువర్ ఈటింగ్ హిట్ బాడీ షిట్. మనం అట్లా మాట్లాడతాము ఈ రోజులలో. ఎస్, మన దగ్గర కూడా బెన్ స్టోక్స్, ఆ స్టోక్స్ ఇట్లా తిట్టేస్తాం అట్లా. నో, యు ఆర్ శాంక్టిఫైడ్ వర్షిపర్. ప్రతిష్ఠించబడిన ఆరాధికులమై ఉన్నాం మనము. దట్ ఈస్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ us. Amen. Let's look at one scripture quickly. Are you learning something, church? We are finishing off. Let's go to Hebrews 11:13. Gossip is bad. Proverbs 11:13. A gossip betrays a confidence. Can I have NIV? The gossip betrays a confidence, but a trustworthy man keeps a secret. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. గాసిపర్ విల్ బ్రేక్ కాన్ఫిడెన్స్ అంట. ఎందుకు గొడవలు అయితే అని ఉంది బైబిల్లో. లెట్స్ లుక్ ఎట్ అనదర్ స్క్రిప్చర్. 18:18. Proverbs 18:8. The words of a gossip are like choice morsels. They go down to a man's inmost parts. కొండగాని మాటలు రుచిగల భోజ్యములు. మోస్ట్ టేస్టీ ఏముంటుంది తెలుసా? గాసిప్. చెప్పిందంతా చెప్పి ఏం చెప్తా లాస్ట్కి? ప్రార్థన చేసుకుందాం వీళ్ళ గురించి అంట. స్పిరిచువల్ వాళ్ళు రుచికరంగా ఉంటుందంట, ఇంకా వినాలని ఉంటుంది. ఏమైంది వాళ్ళ జీవితంలో ఏమైంది, ఎందుకు వాళ్ళు అట్లున్నారు, ఎందుకు ఈరోజు ఇద్దరు ఇట్లా గొడవపడి ఉన్నారు, ఎందుకు ఎడాపేడా ముఖాలు పెట్టుకున్నారు. ఐ వాంట్ టు నో. అది ఎట్లుంటుంది అంటే, ఎట్లుంటారు బ్రదర్ మళ్ళీ చదవ. కొండగాని మాటలు రుచిగల భోజ్యములు. ఏం కాని మాటలు? కొండగాని మాటలు. కొండ మీద ఉంటారు వీళ్ళు. కొండ మీద ఉండి బయోస్కోప్ పెట్టుకుంటారు. గోయింగ్ విత్ యువర్ స్పౌస్
లుకింగ్ ఇన్ టు అనదర్ హౌస్ టు సీ అనదర్ మౌస్. అవి లో కడుపులోనికి దిగిపోవును. రుచికరం ఉంటాయంట అవి. సో అది మాత్రం తినకండి. ఎందుకు తెలుసా? వెన్ యూ గాసిప్ అబౌట్ సంబడి ఆర్ వెన్ యూ హియర్ సంథింగ్ అబౌట్ సమ్వన్, అది నిజమా కాదా ఆలోచించము. నెక్స్ట్ టైం వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మాటల ద్వారా మనం చూస్తాం వాళ్ళని కదా. సో లెట్స్ నాట్ స్పాయిల్ సంబడీస్ రెప్యుటేషన్. కమ్ ఆన్. ఎస్పెషలీ దేవుని హస్తం ఉన్న శాంక్టిఫైడ్ వర్షిపర్ని ముట్టుకున్నారంటే ఇట్స్ డేంజరస్, నాట్ గుడ్. చూద్దాం జేమ్స్ చాప్టర్ 3 verse 16. James chapter 3, let's close. James chapter 3 verse 10 and 11 quickly. Paul ఏమంటారు చూద్దాం. Out of the same mouth proceeds blessing and curse. My brethren, these things ought not to be so. అంటాడు. అదేంటి, వారమంతా శపిస్తూ ఉంటావు, వారమంతా బూతులు మాట్లాడుతావు, వారమంతా నీ 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 మాట్లాడుతావు. సండే రోజు వచ్చి నీ అది కూడా నీ, ఇది కూడా నీయే, నీ అమ్మ అంటావు. ఇక్కడ నీ సన్నిధిలో అన్నావు. verse 11. Does the spring send forth fresh water and bitter from the same opening? Read, brother. ఒక నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, బయలుదేరునా అని ఆగిందా బ్రదర్? బయలువెళ్ళును. వెళ్తుందా నిజం? ఈజ్ ఇట్ పాసిబుల్? Is it possible both? So God is saying, how can you sing and how can you curse? దే నోరుతో గాసిప్, ఇదే నోరుతో ఆశీర్వాదాలు పని చేయదు. ద మోస్ట్ పవర్ఫుల్ వర్షిప్ ఈజ్ అ సాంక్టిఫైడ్ వర్షిప్ టు గాడ్. యూ హ్యావ్ టు మేక్ అ చాయిస్. పాట పాడే అవసరం కూడా లేదు, మాట్లాడే అవసరం కూడా లేదు. Your life and our life should be a sanctified life. Our body, is it easy? అసలు కాదు, అసలు ఈజీయే కాదు. ఇట్లా వెళ్తే ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా వెళ్తే కనిపిస్తుంది. బట్ గాడ్ వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్ వర్షిప్. Come on, can't hear you. Offer your body and your lips to the Lord. Can we just close our eyes and bow down our heads? Everybody close your eyes, bow down your heads. Real worship is worshiping God with your body and lips. అది నిజమైన ఆరాధన. మన శరీరం ద్వారా, మన పెదాల ద్వారా దేవుని ఆరాధించడము, దేవునికి అటువంటి ఆరాధన ఇష్టము. Can we submit ourselves to God? Say, Lord, from today I surrender this area. ఈ రోజు నుంచి ప్రభువా ఈ విషయాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి ప్రభువా ఐఎమ్ గివింగ్ దిస్ టు యూ లార్డ్. కెన్ వి సబ్మిట్ అవర్ లైఫ్ టు జీసస్? కెన్ వి గివ్ అవర్ సెల్ఫ్ టు జీసస్? కమ్ ఆన్, దట్ ఈస్ రియల్ వర్షిప్. ఇదే నోరుతో దేవుని ఆరాధిస్తాము, ఇదే నోరుతో శపిస్తాము. దట్ ఈస్ నాట్ సపోజ్ టు బీ దట్ వే, ఇస్ వాట్ ద బైబుల్ సేస్. Thank you, Jesus. We thank you, Lord. We worship you. We praise you, Lord. We bless you, Lord, for your goodness and mercy. Thank you, Lord. పరలోకమందున్న ప్రభువా, ఈ ఉదయకాల సమయం వాక్యము చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గనుడవు, పరిశుద్ధుడవు ప్రభువా. నీ వాక్యం రాయబడింది, be holy for I am holy is what you said, Lord. We thank you, Lord. We praise you. We bless you, Lord. Give strength in our weakness, O Lord.